SSTV. హాయ్ వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. బిగ్ బాస్ ఎపిసోడ్ అంటేనే శనివారం వచ్చేసరికి నాగార్జున అందరికి క్లాసులు పీకుతారు. ఈసారి సంచలన వ్యవహారం కూడా ఉండడంతో ఆమెను ఇంట్లోకి పంపించడానికి కొన్ని టాస్క్లు చేయించడం, త్యాగాలు చేయించడంతో ఈ వీక్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పాలి. ఆ తర్వాత సంజన ఇంట్లోకి వెళ్ళగానే ఒక్కొక్కరు పని చెప్దామని చెప్పేసి ఆడియన్స్ ని ఎలా ఉన్నారు, ఆడియన్స్ అందరూ చూస్తున్నారు కదా, బాగా ఆడుతున్నారు కంటెస్టెంట్స్ అంటే, సార్ ఓనర్స్ టెనెంట్స్ అని మీరు ఎందుకు డివైడ్ చేశారు? ఎవరు ఓనర్స్ టెనెంట్స్ లా బిహేవ్ చేయట్లేదు. సాధారణంగా టెనెంట్స్ అందరూ ఓనర్స్ లాగే ఇంట్లోనే ఉంటున్నారు, వాళ్ళు బెడ్స్ ని యూజ్ చేసుకుంటున్నారు. ఆ టెనెంట్స్ ఎక్కువ ఓనర్స్ లా కనిపిస్తున్నారు, ఆ డిఫరెన్స్ ఏమి కనిపించట్లేదు అని చెప్తే, సరే వాళ్ళ తాట తీద్దామని చెప్పేసి నాగార్జున ఇంట్లోకి వెళ్ళి, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఈసారి అట్లా చేయదు, టెనెంట్స్ ఓనర్స్ అని చెప్పారు. సార్ ఫుడ్ మార్చండి అంటే, అబ్బో నా వల్ల అయితే కాదు, దానికి కూడా ప్లస్ స్పెషల్ టాస్క్లు ఉంటాయి, ఇంట్లో ఏది ఈజీగా రాదు కదా అని చెప్పాడు నాగార్జున. ఆ తర్వాత రాముని లేపి, బాబు రాము, ఏంటి నువ్వు అక్కడ మాటలు ఇక్కడ మాటలు ఇక్కడ చెప్పినా వేరేగా ఉంటది, కానీ అసలు ఎవరు చెప్పని మాటల్ని కూడా నువ్వు మాట్లాడుతున్నావు, అది నాకు ఏదోలా అనిపిస్తుంది, ఒక్కసారి నువ్వు ఏం చేసావో ఒకసారి చూడు అని చెప్పేసి వీడియోస్ ని వేయటం జరిగింది. అప్పుడు సంచన ఫ్లోరా షైన్ గురించి టీ విషయంలో మాట్లాడినట్లు తను తనుజ దగ్గర చెప్పి, ఆ తర్వాత వచ్చాక అసలు సంజన మాట్లాడలేదు అన్నాడు. మరి ఎందుకు అలా చెప్పావు, నువ్వేనా ఊహించుకుంటున్నావా, నీకు అక్కడ హాలుసినేషన్స్ వస్తున్నాయి, నువ్వు ఊహించుకొని చెప్పడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటారు. తనుజను కూడా, నువ్వెందుకమ్మా అంత కోపపడ్డావు అంటే, సార్ తను అలా చెప్పకుండా ఉంటే గొడవ బతుకు సార్, ఒకసారి రీతుకి నాకు కూడా తన వల్లే గొడవ అయింది అని చెప్తే, నువ్వు అంతలా మాట్లాడినందుకే తను నేనేం బానిసను కదా అని చెప్పుంటాడు కదా, నీలో కూడా నువ్వు అంత కోపడడం వల్ల తను కూడా కోపడి ఉంటాడు కదా అంటే, సార్ అబద్ధాలు చెప్పడం కరెక్ట్ కాదు అని అన్నది. ఎమాన్యుల్ కూడా, సార్ ఇప్పుడు ఏదైనా ఉంటే చెప్పు, కానీ నిజమే చెప్పు, అక్కడది మార్చి చెప్పినా వేరు, కానీ అక్కడ లేని విషయాన్ని కూడా ఉన్నట్టు నువ్వు చెప్తున్నావు, అది కరెక్ట్ కాదని నేను చెప్పాను సార్ అని ఎమాన్యుల్ కూడా అన్నాడు. సో సింగర్ రాముకి చాలా గట్టిగా పడ్డాయి. ఓ పక్కన సంజన విషయంలో చాలా గట్టిగా బూస్ట్ తిన్నాడనే చెప్పాలి. నువ్వెందుకు చీప్ అని అన్నావు, నువ్వు అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతావు, నేను నా బిడ్డలా చూసుకున్నానని సంజన కూడా అరిచింది. సో ఆ తర్వాత హరిత హరీష్ని లేపి, బాబు లత్కోరు, ఇలాంటి మాటలు నువ్వు యూజ్ చేయొచ్చా, ఈ నేషనల్ మీడియాలో ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయకూడదని నువ్వు అంటావు, ఇలాంటి మాటలు నువ్వు అంటున్నప్పుడు నీ మీద ఎలిగేషన్స్ రాకుండా ఎలా ఉంటాయి, అక్కడ అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు, నువ్వు అలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, నేను అక్కడ సిచ్యువేషన్ అన్నాను సార్, నేను అనలేదు అని చెప్పేసి, నేను అనుకోలేదు అని చెప్పేసి అంటే, సరే నేను లత్కోర్ హరీష్ అని పిలుస్తాను, నీకు ఆ మాటకి ఓకేనా అని అంటే, నేను దాన్ని ఒప్పుకోను సార్, నేను సిచ్యువేషన్ అన్నాను, నేను పర్సనల్గా అనలేదు అని అన్నాను. నేను అది తప్పుడు మాట కాదు నువ్వు అన్నావు కదా, లత్కోర్ అనేది నార్మల్ గా మాట్లాడి యూజ్ చేసే వర్డ్ అన్నావు కదా, సో నేను లత్కోర్ లతీష్ అంటాను, నీకు అది ఓకే కదా అంటే, నేను ఖచ్చితంగా ఓకే కాను సార్, దానికి బదులు వేరే వర్డ్ యూజ్ చేస్తాను అన్నాడు. అంతేకాని తను తప్పు చేశానని మాత్రం హరిత హరీష్ అస్సలు ఒప్పుకోలేదు. నాగార్జున మాటలు కూడా పెద్దగా బెదరలేదు, తను అసలు పట్టించుకోవట్లేదు, తనని పాయింట్అవుట్ చేస్తున్నారని చెప్పేసి నాగార్జునని కూడా పట్టించుకోకుండా హరిత హరీష్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. అయితే ఇది తనకి మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా అనేది కొన్ని వీక్స్ మనం చూసి ఉండాలి. ప్రతి వీక్ లో అయితే హరిత హరీష్ నామినేట్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకంటే ఇంట్లో వాళ్ళని అంత ఇదిగా ఇరిటేట్ చేస్తున్నాడు తను. ఆ తర్వాత కళ్యాణ్ని అడిగాడు నాగార్జున, బాబు నువ్వు ఆట ఆడుతున్నావా, కనిపించు, నువ్వు ఎప్పుడు ఒకరి చేతులు పట్టుకుని మాట్లాడి సోదేస్తే సరిపోదు, బయట కూడా ఆడాలి అని చెప్పారు. అంటే తనకి ఇండైరెక్ట్ గా రీతితో సోదాపి నీ పన్ను చూసుకో అని చెప్పినట్టు అర్థమైంది. ఇంట్లోకి వచ్చిన అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కూడా, కళ్యాణ్ అసలు కనిపించట్లేదు, నీ ప్లేస్ లో నేను ఉంటే హౌస్ లో చాలా ఎక్కువ కనిపించేవాడిని అని చెప్పేసి అన్నారు. అది తనకి అర్థమైతే బాగుంటుందని చెప్పేసి నాగార్జున కూడా క్లియర్ గా చెప్పాడు. సార్ ఆడతాను సార్ అని చెప్పేసి కళ్యాణ్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత శ్రీజన్ లేపి, అమ్మ సంచాలకుగా నువ్వు ఏం చేసావు అని అంటే, బజర్ గురించి మాట్లాడడం జరిగింది. సరే నువ్వు బజర్ మీద వేసినప్పుడు ముందు సంజనాన్ని నువ్వు ఎందుకు చెప్పావు, కాదు ప్రియాని ముందే చెప్పాలి కదా, ఆ ప్రియాని ముందు చెప్పకుండా మళ్ళీ నువ్వు సంజనాన్ని చెప్పి కాసేపు ప్రియాని చెప్పడంతో అక్కడ ఎంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది. ప్రియా నువ్వు కూడా ఎందుకు అంత ఏడ్చావు, వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి, నీకు ఛాన్స్ వచ్చింది, అక్కడ ఫ్యామిలీ గురించి కదా అని అంటే, సార్ ఫ్యామిలీ గురించి కాబట్టి నేనేదో తప్పు చేసి వెళ్తున్నట్టు ఫీల్ అయ్యాను, అందుకే ఇంత ల్యాగ్ అయింది అంటే, ఇంకొక కంటెస్టెంట్ వచ్చి ఉండేవారు మీరు అంత ల్యాగ్ చేయకుండా ఉన్నట్లయితే, కాబట్టి ఈసారి సంచాలంగా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటూ శ్రీజ అంటే నువ్వు కూడా నోరుని జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పేసి నాగార్జున వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా బిగ్ బాస్ లో శనివారం కూడా గట్టిగా అందరికీ క్లాసులు పీకడం జరిగింది. ఆ తర్వాత కొన్ని ప్రమోషన్స్, మీ బిగ్ బాస్ షో అంటేనే వరల్డ్ వైడ్ గా చూసే షో కాబట్టి, ఈ షోకి వచ్చే పండుగలు కాబట్టి, ఈ పండుగల సమయంలో అందరూ కూడా ఏదో ఒక ప్రొడక్ట్స్ వాళ్ళు ఇక్కడ వాళ్ళని ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ ప్రమోషన్స్ కొంత చూపించారు, అంటే మనకి అడ్వర్టైజ్మెంట్స్ లెక్క అనమాట. సో సత్య ప్రొడక్ట్స్ అని, ఇంకా వాళ్ళు మాజా, ఇంకా కొన్ని కంపెనీస్ ఇలాగా దసరా సందర్భంగా వాళ్ళని ప్రమోట్ చేశాయి. అవి ప్రమోట్ చేయడానికి వీళ్ళు కొన్ని గేమ్స్ ఆడటం
జరిగిందే. సో, ఏదేమైనప్పటికీ కూడా శనివారం మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే జరిగింది అని చెప్పాలి. ఆదివారం ఇప్పుడు దసరా సందర్భంగా మంచిగానే ఆడేలా ఉంది. అంతేకాదు ఈ ఆదివారం కొత్త సినిమాల నుంచి ప్రమోట్ చేయడానికి కూడా చాలామంది వచ్చే సూచనలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది దసరా కాబట్టి సినిమా వాళ్ళు కూడా ప్రమోట్ చేసుకోవడానికి వస్తారు. దసరా కాబట్టి స్పెషల్‌గా షో ఉండబోతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. SSTV లైక్, షేర్, సబ్స్క్రైబ్.